హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రామారం గణేష్ నగర్లోని స్లాబు ఎలక్ట్రికల్ పైప్ లైన్స్ మనం ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకుంటే మనకి ఏసీ పైప్ లైన్లకు నుంచి వైరింగ్ అనేది తక్కువ పడుతుంది అనేసి మీకు చూపించడం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే 5 మీటర్ల ప్రొవిజన్, ముఖ్యంగా 5 మీటర్ల ప్రొవిజన్ పాయింట్ కూడా ఇందులో ఇస్తాము ఈ స్లాబ్లో. జనరల్గా మీరు ఎక్కడ రేర్గా ఇస్తుంటారు, ఇట్లా ఇచ్చుకుంటే మీకు ఫ్యూచర్ ఉంటుందండి. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ స్ట్రైట్గా లైన్ ఉన్నది చూడండి, ఇది వచ్చేసి మనకు ఈ మెయిన్ రూమ్కి సప్లై అయ్యే పైప్ అండి. ఇట్లా స్ట్రైట్గా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా వైర్ తగ్గుతుందండి. జనరల్గా కొంతమంది ఎలక్ట్రీషియన్లు ఎలా చేస్తారంటే ఇక్కడ నుంచి ఓ బీమ్ దగ్గరికి, బీమ్లోంచి ఒక పాయింట్ పెట్టి మళ్ళీ అవుట్ పాయింట్కు మళ్ళీ ఇంకొక పాయింట్ పెట్టి అట్లా లాక్కుంటారండి. అంటే ఇప్పుడు ఈయన ఈ బీమ్ దగ్గర పెడుతున్నారు చూడండి, ఈ లోపల సైడ్ ఒకటి పెడతాడు, కొండి బయట సైడ్ ఒకటి పెడతాడు. ఇట్లా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే వైర్ అనేది ఆ బీమ్లో దిగి మళ్ళీ బీమ్ కింద నుంచి 9 ఇంచుల బీమ్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ 9 ఇంచుల బీమ్ పైకి వెళ్ళాలి, మళ్ళీ రూమ్లోకి వెళ్ళాలి. ఇట్లా అయ్యే వరకు మనకు చాలా వైరింగ్ అనేది వేస్టేజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, పైపు ఏసీ పైప్ లైన్ అని చెప్పినా కదా, అగోండి అది పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే అక్కడ ఓపెన్ అయి ఉన్నది చూడండి, దానికి కంపల్సరీ టేప్ వేయాలి. టేప్ వేయకపోతే ఏమవుతుందంటే అందులోకి ఈ మన స్లాబ్ రోజు ఉండే ఒంట్రిపల్లి గుజ్జు ఏదైతే ఉందో పైపులోకి వెళ్ళిపోయి పైప్ ఎక్కడ దాకా ఉంటే డౌన్ ఉంటే డౌన్ వరకు ఒంట్రిపల్లి వెళ్ళి ఆగిపోతుంది. అంటే మీకు ఆ లైన్ అనేది పనిచేయదు. ప్రతి పాయింట్ దగ్గర టేప్ వేసి ఉందా లేదా కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ పెడుతున్నారు చూడండి, అది రాంగు, దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ అవుట్ సైడ్కి వేస్తాడు. నేను ఎందుకు లేని కాము ఉన్నా, మా రంజిత్ అన్న ఎలక్ట్రీషియన్ గారు చూసి ఇది ఇక్కడికి కాదు, ఎందుకంటే ఈ సైడ్కి రాంగ్ ఎందుకు అంటే మనము లోపల 4 ఇంచుల గోడలు కడతాం కాబట్టి అది లోపల అంచుకు రాదు, బయట అంచుకు వెళ్తుంది. బయట అంచుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే గోడ బయట ఉంటుంది కాబట్టి మీకు ఇది ఇక్కడ మళ్ళీ ఇంకో జంక్షన్ బాక్స్ పెట్టి కింద భీము కింద జంక్షన్ బాక్స్ ఒకటి పెట్టి దాని నుంచి మళ్ళీ గోడలకి కొట్టాలి. ఇంత పని బదులు దీన్నే మనం బయట సైడ్కి వేసుకున్నాం అనుకోండి, ఆ కొట్టే శ్రమ ప్లస్ ఆ జంక్షన్ బాక్స్ అంతమంది మనకి వర్క్ ఆ టైం రెండు మిలుగుతాయి. ఇది వచ్చేసి మెయిన్ రూమ్ అండి. ఇక్కడ నుంచి మన మీటర్ వరకు ఒకటే వైర్ వచ్చేస్తుంది. ఇంట్లోకి అన్ని వైర్లు ఇంట్లోకి వస్తాయి, రూమ్ సప్లై మొత్తం. ఇక్కడ నుంచి మళ్ళీ కింద ఈ వాల్ని ట్యూబ్ లైట్ పాయింట్కి ఇది. ఇటు సైడ్ వచ్చేసి ఇటు కూడా ఒక లైట్ పాయింట్ ఇస్తాము. ఇది వచ్చేసి ఈ మన మెయిన్ స్ట్రైట్ ఉన్న చూడండి, అదేమో స్విచ్ బోర్డులోకి వెళ్ళిపోతుంది, ఆపోజిట్ ఏసీ పాయింట్కి వెళ్ళిపోతుంది. ఇది డైనింగ్ కమ్ హాల్ అండి. దీనికి చూడండి ఏది కూడా మేము డైరెక్ట్ మీటర్ దగ్గర నుంచి ఇచ్చేసుకుంటాం. మీటర్ దగ్గర నుంచి ఇచ్చుకున్నప్పుడు మాత్రమే మనకి వైరింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇగో ఇది 5 మీటర్ల ప్రొవిజన్ అంటే ఇంట్లోకి వెళ్ళి 5 మీటర్లకు మనం సర్వీస్ వైర్లు అనేది లాక్కోవచ్చు. ఇప్పుడు ఇది చూసారా, ఇది మెయిన్ చూడండి స్ట్రైట్కి వెళ్ళిపోయింది నాకు మెయిన్ మీటర్ దగ్గరికి. దాని తర్వాత ఇప్పుడు చూడండి ఇది కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది చక్కగా. కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది చూడండి, ఎక్కడ కూడా మీకు పైప్ కింద దిగి పైకి లేదంటూ ఏది ఉండదు, మనకి వైరు జామ్ అవ్వదు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతిదీ రూమ్ మెయిన్కి వెళ్ళిన తర్వాత మనం చక్కగా చూసుకోవటమే ఒకటే. అందులోంచి జంక్షన్లో అక్కడ జంక్షన్ బాక్స్ ఉన్నది చూడండి, 4 మూలలోకి వెళ్ళిపోయేటట్టు అది. ఇగోండి ఇది 5 మీటర్ల ప్రొవిజను, 3 పైప్ లైన్లు మీదకి ఇచ్చాము. ఒక్క పైప్ లైన్లో 8 సర్వీస్ వైర్లు 8 పాయింట్లకి ఇచ్చుకోవచ్చు అండి. 8 కాకుండా మనం సింపుల్గా 3 వేసుకున్నా కూడా 9 పోర్షన్లకి ఇచ్చేంత ముందు జాగ్రత్తగానే మేము పైపులు పెట్టడం జరిగింది. ఇలా చేసుకోవటం వల్ల మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకున్నా కూడా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఇది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఏసీ పాయింట్కి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసి ఇది కామన్ 2 బెడ్రూమ్లో కామన్ ఎంట్రన్స్ అండి, అక్కడ టీవీ పాయింట్ వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కటి మనము తెలుసుకొని వర్క్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు 5 మీటర్ల ప్రొవిజన్ అనేది ఇప్పుడు మామూలుగా రెండు పైపులు పెట్టి వదిలేస్తారు, మేము అలా కాదు. ఫ్యూచర్ మనకి ఎలా మమ్మల్ని ఎవరు అనేది అనుకోకుండా కూడా మేము ముందుగానే ఇచ్చేస్తాము. అట్లా ఇవ్వటం వల్ల మాత్రమే మీకు ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లం రాదు. 5 మీటర్ల ప్రొవిజన్ అండి, 1-2 సార్లు చెప్తున్నా. ప్రతి స్లాబ్లో కూడా వీలున్న వరకు 5 మీటర్ల ప్రొవిజన్ ఇచ్చుకోండి. అందులో మీకు నష్టపోయేది అయితే ఎవరు ఏమి ఉండదు, ఖాళీ పైప్ లైన్లో పడతాయి అంతే.
సర్వీస్ వైరు మీటర్ వైరు ఎవరైనా కూడా ఇంటి ఓనరే తెచ్చుకుంటాడు కాబట్టి బిల్డర్కి కానీ మేస్త్రికి కానీ ఎటువంటి లాస్ రాదు. మనం ఒక 5 నిమిషాల పని కోసము అది ఇవ్వకపోతే ఇంటి యజమాని నష్టపోతారు. దయచేసి ఇంటి యజమానులు అనేది ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు నష్టపోతే మనకేమీ రాదు. ఇంకొకటి ఏంటంటే కొందరు ఇంటి ఓనర్లు మాకు అనుభవం ఉన్నది అని అంటారు. సరే అండి, మీరు ఒక 10 ఇల్లు కట్టుంటారండి మీ చుట్టపొలంలో. 10 ఇల్లు కట్టిన మీకే అనుభవం అంటే సంవత్సరానికి కనీసం 4-5 ఇల్లు పూర్తి చేస్తుంటాడు మేస్త్రి కానీ ఆ బిల్డర్ కానీ. ఆయనకి ఎంత అనుభవం ఉండాలండి. ఫస్ట్ అతను ఏ పని చేస్తున్నాడో చూడండి, ఏ మేస్త్రి అయినా ఏ బిల్డర్ అయినా ఆ పని పూర్తి అయ్యేటప్పుడు అప్పుడు అడగండి, నేను ఇక్కడ ఇది రావాలి అది నువ్వు పెట్టలేదంటే అప్పుడు ఆ మేస్త్రి తప్పులో పడతాడు. చేయకముందే మీరంటే ఆయన చేసే గ్యాప్ కూడా ఇవ్వాలి కదా.